ఓకే నమస్తే. ప్రస్తుతం అయితే మన దగ్గర 25x25 సైజు ఇది. ఇట్లా ఏజ్ వచ్చి మనకి 4 ఇయర్స్. ఇక్కడ మీరు మొక్కలు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో. ఇక్కడ ఇట్లా ఒక ట్రంక్ చూడండి ఏ విధంగా అయితే ఉందో. ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే ఫ్లవరింగ్ స్టేజ్లో అయితే ఉంది. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఇక్కడ ఈ చెట్టు చూడండి ఫ్లవరింగ్ ఎంత ఎక్కువగా అయితే రావడం జరిగిందో. ఇవన్నీ కూడా క్యాసర్కి సంబంధించిన వెరైటీ. మన దగ్గర ఫ్లవరింగ్ అయితే చాలా 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 ఎక్కువగా ఫ్లవరింగ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు డైరెక్ట్గా చూడొచ్చు ఈ విధంగా పెద్ద పెద్ద బంచులు కింద అయితే ఈ ఫ్లవరింగ్ అయితే రావడం జరిగింది. ఇది మరి కొద్ది రోజుల్లో మన దగ్గరికి కాయగా అయితే రెడీ అయిపోతుంటుంది. ఇటువంటి పెద్ద మొక్కలు ఎవరైనా సరే తోటగా వేయాలనుకుంటే మా యొక్క నర్సరీని అయితే కాంటాక్ట్ చేయండి. చాలామందికి ఉన్న డౌట్లు ఏంటంటే ఇంత పెద్ద మొక్క మనం పెట్టినప్పుడు అది బ్రతుకుతుందా, లేదా బ్రతికినా మంచిగా చిగురు వస్తుందా, లేకపోతే ఏర్లు అనేది చుట్టుకుపోయిందని చాలామంది అయితే వీడియోస్లో అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మీకు ఒక మొక్క అనేది కదిపి చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూడండి కింద ఏ విధమైన ఏర్ అనేది కూడా లేదు. మీకు అసలు ఏర్ అనేది కిందకి అనేది వెళ్ళలేదు. అలాగే మీకు ప్యాకెట్లో కూడా చుట్టుకోలేదు. ఏదైతే మనకి ఏరు ప్యాకెట్లో చుట్టుకుని ఉంటుందో ఆ చెట్టు అనేది చాలా డల్గా ఉంటుంది, అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంత ఫ్రెష్గా అనేది ఏ చెట్లు కూడా ఉండవు. ఇటువంటి మొక్కలు వేసుకోవడానికి ఎవరైనా సరే ఎటువంటి డౌట్స్ అయితే ఏం అవసరం లేదు. కొంచెం బడ్జెట్ అయితే ఎక్కువ అవుతుంది తప్ప ఎవరైనా సరే ఇటువంటి మొక్కలు వేసుకోవాలనుకుంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇటువంటి మొక్కలు ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మా యొక్క నర్సరీ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేమైతే ఆల్ ఓవర్ ఇండియా అయితే సప్లై అయితే చేస్తాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.